ఇప్పటికైనా మీరు 99 రోజుల ప్రణాళిక ఏదో ఏడుస్తుంది కదా, అందులో భాగంగానన్నా ఈ పారిశుద్ధ్యం మీద, జిల్లా కేంద్రంలోని ఆక్రమణల మీద రోడ్లు బ్రహ్మాండంగా వైడనింగ్ చేపించి 90% అయిపోయినాయి, 10% పెండింగ్. వాటిని ముట్టుకోకపోతే వైడనైన రోడ్లు మొత్తం ఆక్యుపై అవుతుంటే కళ్ళు మూసుకొని కూర్చుంటారా? నాకు అర్థం కాదు. పౌరులకు మరింత నాగరికమైన, మరింత మెరుగైనటువంటి సేవలు, ఉపయోగాలు ఉండాలని కదా మనం తాపత్రయపడి పనులు చేసేది. రెండు ఇరిగేషన్ సీజన్లు అయిపోయినాయి. ఇప్పటికీ ఇరిగేషన్ పనులు చేయడానికి సీజన్ ఉంటుంది. వానకాలంలో చేయలేం పనులు. వానకాలం ముగిసిన వెంటనే మొదలు పెట్టాల్సి ఉంటుంది, వర్షాలు ముగిసిన వెంటనే మొదలు పెట్టాల్సి ఉంటుంది. లేట్ నవంబర్, అర్లీ డిసెంబర్ నుంచి పనులు మొదలుపెట్టి మే లాస్ట్ వీక్ వరకు, జూన్ ఫస్ట్ వీక్ వరకు కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఆ MJ4 అని సవాయిగూడెం మీదుగా కాంచెరువు దాకా నీళ్ళు వచ్చేటువంటి కెనాల్ను నేను అప్పుడు చాలా పోర్షన్ కంప్లీట్ చేయించిన, కొద్ది భాగం మిగిలి ఉంది. దాన్ని ఎవడు ముట్టుకునే పాపాన్ని పోతలేదు, ఎవరు చేతనైతలేదు. రామన్నగట్టు రిజర్వాయర్ అని కోడేరు, పాన్గల్, వనపర్తి 3 మండలాల గ్రామాలకు, ఈ 3 మండలాల్లోని కొన్ని గ్రామాలు, కోడేరు మండలంలోని కొన్ని గ్రామాలకు, పాన్గల్ మండలంలోని కొన్ని గ్రామాలకు, వనపర్తి మండలంలోని కొన్ని గ్రామాలకు ఉపయుక్తంగా ఉంటుంది. చివరాయకట్టుకు నీళ్లు పోతలేవు కాబట్టి కాశీంనగర్, కిష్టాపూర్, రేమోతుల, అంజనగిరి ఆ గ్రామాల మధ్యలో అక్కడ ఒక లోయలాగా ఉంటుంది. అక్కడ రిజర్వాయర్ కడితే 0.5 TMC, 1/2 TMC రిజర్వాయర్ కడితే ఆ లోటు తీరుతుందన్న ఉద్దేశంతో ఆనాడు ప్రతిపాదించి నేను పూర్తి చేయించిన. అది అటు కులాపూర్ హర్ష, నేను ఇద్దరం కలిసి ఆయన కోరిక మేరకు నేను ఎంబడి పడి చేయించిన. 50 కోట్లతో మంజూరు చేయించినాం, జీవో వచ్చింది, శంకుస్థాపన కూడా చేసినాం. పనికి దాన్ని క్యాన్సిల్ చేసి పడేసి కాసిం నగర్ లిఫ్ట్ కోసం పెట్టినాం, అది క్యాన్సిల్ చేసింది. కానీ ఇంకా అదొక్కటి, దాని కింద చిన్నారెడ్డి గారు సొంత ఊరు ఉంటుంది కాబట్టి ఆయన అదొకటి పట్టుకొని అల్లాడుతుండే. ఆయన అదొక్కటైనా తీసుకొద్దామని ఏదో ప్రయత్నం చేస్తున్నట్టు తెలిసింది మొన్న. కాసిం నగర్ లిఫ్ట్ అనేవి డిస్ట్రిబ్యూటరీ 8 అండ్ డిస్ట్రిబ్యూటరీ 5 అనేటువంటివి మన నియోజకవర్గానికి సంబంధించినంత వరకు ముఖ్యమైన కెనాల్స్. అవి గతంలో దాదాపు టచ్ చేసి వదిలిపెట్టినాయి, అవి ట్యాకిల్ చేసి వదిలిపెట్టినాయి గతంలో. తెలంగాణ వచ్చినాకనే మనం వాటిని మొత్తం కంప్లీట్ చేయించేటువంటి పని చేసినాం. కాకపోతే వాటిని ఆధునీకరించేది కానీ, D8ను వైడన్ చేసేది కానీ అవసరం ఉంది. అప్పుడు దాన్ని 28,000 ఎకరాలకే డిజైన్ చేస్తున్నారు సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు. దాని కింద ఇవాళ 45,000-50,000 ఎకరాలకు పోతా ఉంది ఆయకట్టు. నీళ్లు సరిపోవు, పైన నీళ్లు ఉన్నాయి, వాడుకుందామంటే కెనాల్ క్యారింగ్ కెపాసిటీ అంటారు, నీటి ప్రవాహాన్ని క్యారీ చేసేటువంటి కెపాసిటీ కెనాల్ తక్కువ ఉంది. దాన్ని వైడన్ చేయాలంటే స్ట్రక్చర్స్ కట్టాలి, దాని వెంబడి క్యారింగ్ కెపాసిటీ పెంచాలి, విడత్ పెంచాలి. ఇది మా పీరియడ్లోనే దాన్ని ప్రపోజల్ పెట్టినాం. ఇవి ఈ పనులు కంప్లీట్ చేస్తే ప్రజలకు మేలైతే. ఒకనాడు జిల్లాకి 2 మంత్రులు ఉన్నారు, ఒకనాడు సాగునీటి ప్రాజెక్టుల మీద రివ్యూ చేసింది మనం చూడం. 2.5 ఏళ్ళ సాగునీటి ప్రాజెక్టుల మీద ఎక్కడ ఏ ప్రాజెక్టు ఏ దశలో ఉంది, ఏం చేద్దాం, తట్టెడు మట్టి వేయాలకి 2.5 ఏళ్ళు అయింది ఇరిగేషన్ మీద. ఎంత ఫోకస్డ్గా అంటే సాగునీరు అనేటువంటిది అత్యంత ప్రాణప్రదమైంది. ఇది లేకపోతే వ్యవస్థనే లేదు. దీని మీద ఆధారపడే, వ్యవసాయం మీద ఆధారపడే అన్ని రకాల ఇతర వృత్తులు డెవలప్ అవుతాయి. మిగతా వాణిజ్య, వర్తకం, ఎకానమీ అంతా దీని మీద ఆధారపడుతుంది. అందుకోసమే సాగునీటి రంగ అభివృద్ధి మీద ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టి మన 2 జిల్లాలో కలిపి ఒక చీఫ్ ఇంజనీర్ కార్యాలయం ఏర్పాటు చేసినాం, గద్వాలను, వనపర్తి. గతంలో సమైక్య రాష్ట్రం ఉన్నప్పుడు మొత్తం రాష్ట్రానికి ఒక చీఫ్ ఇంజనీర్ ఉండేది, ఒక్క చీఫ్ ఇంజనీర్. అంటే వాడు రాష్ట్రానికి సంబంధించినటువంటి మొత్తం జలవనరులకు సంబంధించినటువంటి అంశం ఆకలింపు అయ్యే లోపల వాడు తపాదలైపోవాలి, అంటే ఏం పని జరిగేది. అట్లుండేది వ్యవస్థ. ఫోకస్డ్గా మనం ప్రతి వాగు, ప్రతి చెరువు, ప్రతి కాలువ, ప్రతి చెక్ డ్యాము,
ప్రతి ప్రాజెక్టు ఆ 2 జిల్లాల పరిధిలో ఉండేది వాళ్ళ కొట్టిన పిండి లాగా ఉండాలి, ఇట్లా టిప్స్ మీద ఉండాలని చెప్పి అంత అవగాహనతో పనిచేయాలని చెప్పి చీఫ్ ఇంజనీర్ కార్యాలయంలో ఏర్పాటు చేసి ఎవరు కలగలేని విషయం, మనకి అర్థం కాని విషయం. ఆ చీఫ్ ఇంజనీర్ అనేవాడు ఎస్సీ అనేవాడు ఇక్కడ కూర్చుంటాడా లేదా కూడా ఎవరికి పట్టదు, వాళ్ళు పనిచేస్తున్నారా లేదా కూడా అసలు అధికారులకే పట్టదు. ముఖ్యమంత్రి స్థాయిలోనే ఈ రివ్యూ ఉండదు, నీళ్ళ మంత్రి నల్గొండ తప్ప వేరే పట్టించుకోడు. మన మంత్రి వాళ్ళు కొత్త మంత్రి ఏమో పాప ఆయన మక్తల కాడికే చూసుకుంటాడు. ఈ పాత మంత్రులు ఉన్నాడంటే ఏమంటారు వాటిని, కక్షలు కార్పణ్యాలు తప్ప ఆయనకు ప్రజలు పట్టింది ఏం లేదు. ఏమో నేను చూసిన 7 సార్లు ప్రజలు ఆశీర్వదిస్తే నేను ప్రజలకు రాజకీయాలకు అతీతంగా పనిచేసిన, అంతకంటే పెద్ద జోక్ ఉండదు. 7 సార్లు ఆశీర్వదించడం వేరే సంగతి, 7 ఏంటికి 7 సార్లు ఏంటికి? వందల వేల మంది మీద కేసులు పెట్టి చిన్న చితక మాటలకు కూడా పోలీస్ స్టేషన్లకు పెట్టి ఆఖరికి కొంతమంది ఆత్మహత్యలు చేసుకునే దాకా కూడా పురమాయించి వాళ్ళని ఒత్తిడి చేసినటువంటి పాపానికి, దుర్మార్గానిక ఓ బాధ్యత, ఒక అవకాశం ఒకసారి తప్ప ఒకసారి రెండోసారి మూడోసారి వస్తే ఎంత పరిణతితోనా ఎంత మెచ్యూరిటీతోనా ప్రజలకు మేలు జరగాలని తలంపుతో పనిచేయాలి. నిరంజన్ రెడ్డి మాట్లాడతాడు అసూతమైన సంగతి, ఈయన పొలానికి బాట ఆడిందిరా ఎట్లకెళ్ళిందిరా, ఈయన ఇంటికి ఎట్లకెళ్ళిపోతాడు రా, ఈయన కాలు ఎట్లకి వెళ్ళిపోతుందిరా, ఈయన భూములు కొలవండి, 1కి 4 సార్లు కొలవండి, ఎవరిని వెళ్తాదేమో చూద్దాం, ఎవరిని వెళ్తలేవు. ఇదా అధికారులతో మాట్లాడి వ్యవహరించాల్సినటువంటి తీరు. ఏం ఫరక్ పడదు నాకు, నేను అడిగేది మాట్లాడేది ప్రజల అంశాలు, వాటికి జవాబు చెప్పండి. నా మీద మీకు వ్యక్తిగతంగా కోపం ఉంటానంటే పరపర నరకండి వచ్చింది, నేను భయపడేది కూడా ఏం లేదు. నేను అడిగేది ప్రజల అంశాలు. చాతనైన సిపాయిలు మరి రామన్నగట్టి ఈ పాటికి పూర్తి చేయాలి కదా. 7 టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి ఏదుల రిజర్వాయర్ ను నేను 2 సంవత్సరాల లోపల పూర్తి చేయించిన. నువ్వు 7 సార్లు గెలిచిన మనగాడివి, 1/2 టీఎంసీ రామన్నగట్టును ఎందుకో టేకప్ చేపిస్తలేవు. నీకు ప్రజల పట్ల ప్రేమ ఉంటే. నేను అడిగేది రాజకీయ అంశాలు అడుగుతున్నా. ప్రజల అన్ని రిజర్వాయర్లు పాలమూరు రంగారెడ్డిలో ఉండేటువంటి శరవేగంగా పూర్తయినా 7 సార్లు గెలిచినా ఆయనతో ఉండేటువంటి నార్లాపూర్ పూర్తి కావడానికి మాత్రం అందరికంటే ఆఖరిలో పూర్తి అవుతుంది. అదే ఆయన గొప్పది. ఎందుకు? తెలివి లేక కాదు, జ్ఞానం లేక కాదు. ఉన్న జ్ఞానము తెలివి అంతా ప్రజల కోసం కాదు, ప్రత్యర్థుల మీద కక్ష కోసం వాడనికేనే ఆయనకు దేవుడు అవకాశాలు ఇచ్చాడు. 70 ఏళ్ళు వెళ్ళిన ఇప్పటికైనా అది వదిలిపెట్టి కొంత ప్రశాంతతతో మిగిలిన కాలం ప్రజలకు ఏం చేయాలో ఆలోచన చేయండి. మొదటిసారి ఎమ్మెల్యేగా గెలిచినాడు, నేను ఉపకారం చేస్తేనే గెలిచినోడు నువ్వు. రోజు నన్ను గుర్తు చేసుకోవాలి. అటువంటిది వదిలిపెట్టి దినం పగ పెట్టుకొని పై బాగు చేసుకోవాలి, పై చెడగొట్టుకోవద్దు, ఆరోగ్యం చెడగొట్టుకోవద్దు. 9,000 కోట్ల రూపాయలు తయారుగా ఉన్నాయి. ఇంత మున్సిపల్ ఎన్నికలైన మరుక్షణమే రైతుల ఖాతాలోకి వేస్తాం యాసంగి రైతు బంధు అని చెప్పి 3వసారి విజయవంతంగా సంపూర్ణంగా ఎగ్గొట్టిండు ముఖ్యమంత్రి రైతు బంధును. 5 సీజన్లకు గాను ఇప్పటికీ 1 సీజన్ మాత్రమే సంపూర్ణంగా వేసి 1 సీజన్ 4 ఎకరాల లోపు వాళ్లకు, అది కూడా 10 లక్షల మందికి తక్కువేసి మిగతా 3 సీజన్లు వరుసగా ఎగరామం పెట్టేసాడు. సరిగా సకల దేవుళ్ళ మీద ప్రమాణాలు చేసి కూడా ప్రజల్ని మోసం చేసి, ఎవరన్నా అమలు చేయడం కోసం ప్రమాణం చేస్తారు, కట్టుబడి ఉండడం కోసం ప్రమాణం చేస్తారు, కానీ మోసం చేయడం కోసం ప్రమాణం చేసినటువంటి తొలి రాజకీయ నాయకుడు, తొలి ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి. వీలు కానప్పుడు ఇది వీలు కాలేదని చెప్పడం ధైర్యం. ఎందుకు వీలు కాలేదు కారణాలు ప్రజలకు వివరించి ప్రజలను మన్నించండి, ఇట్లా అనుకున్నా ఇట్లా కాలేదని చెప్పడం, ఆ రకమైన సంజాషి చేయడం అది ఆమోదయోగ్యం. కానీ దబాయించి మరీ చెప్పి
ఏ కేసీఆర్కి ఏం చేతనవుతుంది, ఆయన రెండు నేను మూడేస్తా అని పొడుగు మాటలు మాట్లాడి చాలా ఘోరంగా రాష్ట్ర రైతాంగాన్ని మోసపుచ్చిండు ముఖ్యమంత్రి. కాంగ్రెస్ ప్రభుత్వం మోసగించింది. ఇక మరీ విచిత్రంగా మొన్న మధ్యలో మాట్లాడుకుంటా మేమైతే వేసినాం, మరి ఎవరెవరికి ముట్టినా ఎవరెవరికి ముట్టలేదు అని మాట్లాడుతాం. ఇంతకంటే దౌర్భాగ్యము, ఇంతకంటే జొల్లు కూతలు ఉంటాయండి. నాకు అర్థం కాదు. ఏ తమాషానా ఇది? ప్రజాస్వామ్య ప్రభుత్వమా తమాషానా? మళ్ళీ దానికి ఒక పేరు ప్రజాప్రభుత్వం పెట్టుకుంటూ, గతంలో ఉండేవి ప్రభుత్వాలు కానట్లు, ప్రజాస్వామ్యం కానట్లు, ఈ మనగాలది ఇది ఒకటే ప్రభుత్వం అయినట్లు. సరే, రైతాంగానికి ప్రజలకు ఈ సర్కారు యొక్క మోసపు చర్యలు అర్థమైనాయి కాబట్టి వాళ్ళు ఆశ పెట్టుకోలే. ఇక అయ్యే పని కాదు ఇది, వీళ్ళు ఏరు ఆశలో వదులుకున్నారు. కానీ డిమాండ్ చేయకుండా అయితే ఉండరు కదా, నిలదీయకుండా అయితే ఉండరు కదా ప్రజలు. నువ్వు మోసం చేసినావని అడగకుండా ఉంటారా? ఇక మంత్రులు ఎమ్మెల్యేలు సెక్యూరిటీ లేకుండా గ్రామాలకు పోయిరామని చెప్పండి, వాళ్ళు వాపసు వస్తారా, ఆడనే క్షమాపణ కోరి పదవులు వదిలేసి వస్తారా తెలుస్తుంది.